హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఆయన మనల్ని బలపరచడానికి, మనల్ని విశ్వాసంలో నడిపించడానికి, మనకున్న బాధల గురించి విడిపించడానికి ఈరోజు మనతో మాట్లాడే మాట ఏంటో చూద్దాము. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. జాషువా చాప్టర్ 11:6. యెహోవా వారికి భయపడకుము, ఈ వేళకు ఇజ్రాయేలీయుల చేత సంహరించబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించెదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదు అని యెహోషువతో సెలవిచ్చాను. Then the Lord said to Joshua, do not be afraid of them. By this time tomorrow I will hand all of them over to Israel as statement. Then you must cripple their horses and burn their chariots. హల్లెలూయా. చూశారు కదండి, దేవుడు అంటే యెహోషువ కాలములో అవునా ఇజ్రాయెల్ ప్రజల పైన శత్రువులు కదా బలంగా దాడి చేస్తున్నప్పుడు యెహోషువతో దేవుడు చెప్పాడంట, ఏంటిదనంటే నువ్వు భయపడకు, వాళ్ళు ఎంతమంది అయినా ఉండని, ఎలానైనా ఉండని, నేనున్నా. రేపు ఇదే సమయానికి వారందరూ చనిపోయిన వారిగా మీకు అప్పగించబడతారు. అవునా, వారి యొక్క రథములు వీటన్నిటినీ అవునా నువ్వు నాశనం చేస్తావు. నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నా, యుద్ధము నాది. నువ్వు అనుకుంటున్నావా పోరాటం చేస్తున్నా, నాకు సామర్థ్యం లేదు, ఓపిక లేదు, అలసిపోతున్నాను అని. అయితే దేవుడు చెప్తున్నాడు ఏంటితో తెలుసా? చూడండి, యెహోషువతో చేసిన దేవుడను నేను, ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించిన దేవుడను నేను నీకు తోడున్నాను. భయపడకు. నువ్వు ఏ పోరాటం అయితే చేస్తున్నావో, నువ్వు అనుకుంటున్నావా నేను జయము పొందుకోలేకపోతున్నాను, నేను ముందుకు నడవలేకపోతున్నానని. అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు ఏంటిదో తెలుసా? నువ్వు దిగులు పడకు, నిరుత్సాహపడకు. ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రజల పట్ల నేను కార్యము చేశానో నీ పట్ల అలా గొప్ప కార్యము చేస్తాను. నిన్ను అలా విడిపిస్తాను, నిన్ను అలా నడిపిస్తాను. నడిపించే దేవుడను నేను. ధైర్యంగా నన్ను పట్టుకో, నన్ను విశ్వాసముతో నమ్ము. నేను నీ పట్ల గొప్ప కార్యాలు, గొప్ప మేలులు చేసి నిన్ను ముందుకు నడిపిస్తాను. దేవుడు మనతో కదా చక్కటి వాగ్దానం మాట్లాడాడు. అవునా, అదే దేవుడు ఏదైతే చెప్పాడో ఈ వాగ్దానాన్ని బలంగా పొందుకుందాము, విశ్వాసముతో నడుద్దాము, ధైర్యంగా ముందుకెళ్దాము, ఎక్కడ భయపడకుండా, ఎక్కడ ఎటువంటి డౌట్స్ ఏమీ లేకుండా ఆయన యందు నమ్మకంగా ఉండి బలంగా ముందుకెళ్దాం. దేవుడు ఇచ్చే ఈ వాగ్దానాన్ని ధైర్యంగా, సంతోషంగా పొందుకుందాం. ఆమేన్.